తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా! ఎలా పనిచేస్తారని అనుకుంటున్నారు? అద్భుతమైన పరిపాలన అండి. ఎందుకంటే అప్పుడు 151 ఇచ్చినటువంటి ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తి వచ్చిందని మీకే తెలుసు. ఘోరంగా ఓడిపోయింది. ఎందుకంటే ఒకసారి నమ్మి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినారు. కానీ ఈసారి ప్రతి పేదవాడిని అడిగా మనం ట్రావెలింగ్లో వస్తుంటే డబ్బులు పంచడం తప్ప అభివృద్ధి లేదు, అది కూడా సక్రమంగా పంచట్లేదు అన్నటువంటి భావన ప్రజల్లో ఏర్పడింది. ఎందుకంటే మొత్తం టోటల్గా అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని పారతోలాలి, ఇంకా అసలు భూమిలో పాతేయాలనే ఆలోచనతోనే పనిచేశారు. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క కూటమి అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎలా నమ్మారనే విషయం పూర్తిగా ఈ యావత్ దేశానికే తెలిసింది. ఈ ఎలక్షను 175 వైనాట్ అన్నారు. కానీ చివరికి మన ఇండియా టీం క్రికెట్ ప్లేయర్లు 11 మందిలాగే ఆ క్రికెట్ టీంకి పరిమితమైనట్టు మాత్రమే చేశారు అని నేను అనుకుంటున్నాను. మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే భావితరాలకు బాగుండే ప్రభుత్వం ఏదంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అని ఈరోజు నరేంద్ర మోడీ కూడా గుర్తించారు, ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన హామీలు నెరవేర్చలేదని కొడాల నాని గారు ఆరోపణలు చేస్తున్నారు. మరి అది ఎంత మట్టికి నిజం? కొడాలి నాని సంగతి తెలియదు ఏముందండి, పిచ్చోడు రాయలాడదు అటుగా. ఎవరికి మనిషికి అర్థం లేని మనిషి. అతను ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అతను కూడా ఆ మాటలు వినలేదు. ఎక్కడ పంపించారు మీకు తెలుసు కదా. ఇంటికే పరిమితమైనటువంటి వ్యక్తి. అతని మాటలు అసలు పరిగణలో తీసుకోకూడదు. ఎందుకంటే యావత్ రాష్ట్రం అంతా కూడా ఎవరు కావాలని కోరుకున్నారో ఆ మనిషి వచ్చారు. ఎవరెవరో మాటలు కూడా పరిగణలో తీసుకోరండి. ఇప్పుడు అది ప్రభుత్వం సొమ్ము అని ప్రజలు అడిగితే కొడాల నాని ముష్టి ఎంతో చెప్పండి మేము విసిరేస్తామని అంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఆడు అడిగే పరిస్థితి, ఆడి మాట వినే పరిస్థితిలో లేరు. కొడాలని ఏమైనా మాట్లాడతారు. ఎందుకంటే దుమ్ము లేని నాలుగు కాబట్టి అతను ఎప్పుడు వాగడమే తెలుసు తప్ప ఏం తెలియదు. నానిగారిని అసలు పరిగణలో తీసుకోకూడదు. అతను పరిగణలో తీసుకునే వ్యక్తిగా అతని గురించి అన్నీ అడుగుతుంటే అతను హైలైట్ చేసినట్టు ఉంది తప్ప అతను ఈ పార్టీలో కానీ అతని స్థానమే కోల్పోయినటువంటి వ్యక్తి. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఎమ్మెల్యే అవుతాడని కూడా నమ్మకం ఎవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతారనుకుంటున్నారా? అతను అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతారంటే ఏదో మరి అతను తెలుసు కదండి, రాజకీయాలు ఏ విధంగా చేయాలో జనాలు నటించడం తెలుసు. కాబట్టి నటన కోసమైనా వస్తే రావాలి తప్ప ప్రజల కోసం రాడు. అధికార వ్యామోహంతో ఉన్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఏదో పబ్లిక్లో ఒంటరివాడిని అయిపోయాను కదా, ఏదో సింపతి క్రియేట్ అవుతుందని ఆలోచనతో రావాలి తప్ప ప్రజల కోసం రాడు. అధికార దాహంతో ఉన్నాడు. ఎప్పుడు అధికారం అనే ఆలోచన తప్ప ప్రజల గురించి పట్టించుకునేటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కాదు. అసెంబ్లీలోకి వస్తాడు అంటే అతని విద్యత అంటే ఏంటంటే నా నమ్మకాన్ని మాత్రం వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే అతని ఆలోచన అంతా ఒకటే, ప్రజల్ని దృష్టిలో ఒంటరివాడిని అంటే 100 మంది ఉంటే ఒకలా ప్రవర్తిస్తాడు, ఒక్కడుంటే ఒకటా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ మంది ఉన్న వల్ల ఎలా ప్రవర్తించాడో తెలుసు. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎందుకంటే సింపతి కోసం తప్ప వేరేగా రాడు. ఆ సింపతి గెయిన్ చేసుకోవడానికి తప్ప ఎంత సింపతిలో ఏడ్చినా ఎన్ని రాజకీయాలు చేసినా కూడా కూటమి బలమైనదిగా ఉండిపోద్ది కదా. తరతరాలు భావితరాలకు ఉపయోగపడేది. పిల్లలు కూడా, చిన్నపిల్లలు, ఓటు వచ్చిన కొత్త పిల్లలు అందరూ కూడా మూకుమ్మడిగా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టారు. కాబట్టి మరి నేను డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. సార్ మీరు ఉత్తరాంధ్ర కాదండి, అతను మా గుండెకాయ రాయలసీమ, మా గుండెకాయ రాయలసీమ అన్నారు. అక్కడే అడ్రస్ లేదండి. ఇది ఉత్తరాంధ్రనే కాదు, ప్రతి దిక్క. సార్ ఒక విషయం అండి, ప్రజల మార్పు అండి. ఒకసారి అవకాశం అన్నారు, అందరూ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇలాంటి మనిషిని అసలు పరిపాలన కరెక్ట్ కాదండి. అది ఏంటంటే అతను ఈ ప్రజెంటు ఉత్తరాంధ్రలోనే నేనే హీరో అని బొత్స ఫీల్ అయ్యేవాడు. బొత్సకి అడ్రస్ లేకుండా చేసినారు పాపం. చెప్పుల పార్టీలో ఉన్నప్పుడు చెప్పుతో కొట్టారు. ఇప్పుడు చూస్తే ఇక ఫ్యాన్లన్నీ కూడా రిపేర్కి ఇచ్చినా కూడా బాగవ్వు, ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చారు ఉత్తరాంధ్రలో. డెఫినెట్గా రాష్ట్రంలో ఇదే కాదు, భారీ మెజార్టీతో ప్రతి 5 సంవత్సరాలకు కూడా కూటమి మహాబలంగా డెఫినెట్గా ఉంటుంది తప్ప మళ్ళీ జగన్మోహన్ ప్రభుత్వం లెగడం అనేది కష్టం. 11 నుండి మళ్ళీ 1కి వస్తుందేమో డౌట్గా ఉంది నెక్స్ట్ అసెంబ్లీకి నేను అనుకుంటున్నాను సార్.